జై జనసేన. నా పేరు నైరు అన్నయ్య, గద్వేల్ కాన్స్టిట్యున్సీ, పూర్వమాల మండలం. ముఖ్యంగా నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కేఎస్ ప్రసాద్ అనే ఒక అనలిస్టు పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పర్యావరణ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారిని కానీ ఏదో మందలించాడని ఇది మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధ్యక్షుడైన విషయం ఆయన మర్చిపోయాడో ఏమో. మరి ఆ శాఖలో జనసేన పార్టీలో పనిచేసిన కందుల దుర్గేష్ గారికి సున్నితంగా ఈ విషయం గురించి మీరు లోతుగా చర్చించండి ఆయన చెప్పాడే కానీ ఆయన ఎక్కడా మందలించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఈ విషయాన్ని పర్యవేక్షించని ఆయన చెప్పాడే కానీ ఆయన ఎప్పుడూ మందలించలేదు. కాకపోతే వైసీపీ పేటీఎం బ్యాచ్ కాబట్టి వీళ్ళంతా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మొన్న ఈ మధ్య కొన్ని అనుచిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే నాదెళ్ల మనోహర్ గారిని చేయడం జరిగింది. దాని నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులైతేమి, జనసేన పార్టీ జన సైనికులైతే అందరూ దాని మీద దుర్భాషలు అయితే ఆడలేదు కానీ ఆయనకు తగిన రీతిలో సమాధానం చెప్పారు. మరి అది జీర్ణించుకోలేని ఆయన ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరినీ రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయంటే, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణ పరిస్థితి అభివృద్ధి ప్రస్థానం. మరి ఇటువంటి భావజాలంతో జనసేన పార్టీని స్థాపించాడు కనుక ఆయన ప్రతి విషయంలో క్లారిటీగా ఉంటాడు. కాబట్టి ఇకనైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు విఘ్నతో వ్యవహరించాలని కోరుకుంటూ జై జనసేన.